హలో వ్యూవర్స్, డెంటల్ ఇంప్లాంట్ పెట్టుకుందాం అనుకుంటున్నారా? కానీ పెయిన్ అవుతది అని భయపడుతున్నారా? ఈ వీడియోలో మనం డెంటల్ ఇంప్లాంట్ ఎంత పెయిన్ ఉంటది అని మనం డిస్కస్ చేయబోతున్నాం. సో డెంటల్ ఇంప్లాంట్ ప్లాన్ చేస్తున్నప్పుడు యూజువల్‌గా మన రెగ్యులర్ డెంటల్ ఇంప్లాంట్స్ డెంటల్ ప్రొసీజర్ లైక్ ఎక్స్ట్రాక్షన్ ఆర్ రూట్ కెనాల్ కన్నా డెంటల్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్ కంపారిటివ్ టు అదర్ డెంటల్ ప్రొసీజర్. మెయిన్లీ సీనియర్ సిటిజన్స్ ఏంటంటే మనకి డెంటల్ ఇంప్లాంట్ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు స్క్రూ డ్రిల్ చేస్తాం సార్, స్క్రూ పెట్టాలి అని ఆ వర్డ్ చెప్పిన వెంటనే వాళ్ళు భయపడిపోతారు, ఎందుకంటే పెయిన్ వస్తుందా ఏంటి అనేది. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, డెంటల్ ఇంప్లాంట్ అనేది చాలా సేఫ్ అండ్ కంఫర్టబుల్ ప్రొసీజర్ అండ్ వెరీ సింపుల్ ప్రొసీజర్ కంపారిటివ్ టు అదర్ రూట్ కెనాల్ ఎక్స్ట్రాక్షన్ ఆర్ సర్జికల్ ఎక్స్ట్రాక్షన్ కన్నా. ఇప్పుడు డెంటల్ ఇంప్లాంట్ మనం పెట్టినామంటే యూజువల్గా మత్ ఇంజెక్షన్ ఇచ్చి చేస్తాం. సో లోకల్ అనస్థీషియా ఇచ్చి చేస్తాం. అంటే ఏ టీత్ దగ్గర మనం ఇంప్లాంట్ పెడుతున్నామో ఆ టీత్ దగ్గర ఒక చిన్న మత్ ఇంజెక్షన్ లాగా ఇచ్చి ఆ మత్తు వచ్చిన తర్వాతనే మనం ఇంప్లాంట్ అనేది పెడతాము. సో డ్యూరింగ్ ద ప్రొసీజర్ ఇంప్లాంట్ పెట్టినప్పుడు కానీ లేకపోతే ఆ డ్రిల్ చేసినప్పుడు కానీ మీకు పెయిన్ అనేది కంప్లీట్లీ ఉండదు. ఓన్లీ పెట్టినప్పుడు మేబీ కొంచెం ప్రెషర్ ఏమైనా ఫీల్ అవుతారు అంతేగాని మీకు ఇంప్లాంట్ పెట్టినప్పుడు పెయిన్ అనేది అస్సలు ఉండదు. సో మెయిన్లీ సీనియర్ సిటిజన్స్ డెంటల్ ఇంప్లాంట్ పెయిన్ఫుల్ ఉంటుందని భయపడకండి. డెంటల్ ఇంప్లాంట్ ఇస్ అ సింపుల్ ప్రొసీజర్. మీకు డెంటల్ ఇంప్లాంట్ ఏమైనా అవసరం ఉంటే ఖచ్చితంగా వచ్చి మన ఎలిడెంట్లో చేయించుకోండి. మైసెల్ఫ్ డాక్టర్ సంతోష్ కుమార్, కన్సల్టెంట్ మాక్సిలోఫేషియల్ సర్జన్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ అట్ ఎలిడెంట్ హాస్పిటల్. మన బ్రాంచెస్ వచ్చేసి కొండాపూర్, కుకట్పల్లి, మణికొండ, బంజారా హిల్స్ అండ్ కమింగ్ సూన్ ఇన్ కొంపల్లి ఆల్సో.